ये जम्मू एंड कश्मीर, ये गुजरात। ये दिखने में सेम इंडिया मैप से जैसा रहता, बट एक्चुअली ये अलीसागर डैम है, निजामाबाद में रहता, बहुत पॉपुलर है, बहुत फेमस है। బాసర సరస్వతి టెంపుల్ ఇదైతే మనకు రెండవ సరస్వతి టెంపుల్ అన్నమాట. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే. ఇప్పుడు మనకు కనబడుతుంది గోదావరి నది అన్నమాట. ఇదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ అయ్యే ప్లేస్ అన్నమాట. హలో నమస్తే అందరికీ. సో ప్రజెంట్ అయితే మనం పార్ట్ 1 పార్ట్ 2 చూసారనుకుంటున్నా. సో పార్ట్ 3 వచ్చిన. సో దీంట్లోనైతే మన బాసర ఇంకా ఆలీసాగర్ అయితే కవర్ చేయబోతున్నాం. మన ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బైక్ మీద పోతున్నాం కదా. సో బాసర మరియు ఆలీసాగర్ మనం ఈ వ్లాగ్లో చూద్దాం. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రజెంట్ అయితే మనం బాసర గోదావరి నది దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ మనం బాసరకు వచ్చేటప్పుడు మనమైతే ఈ గోదావరి నదిలో స్నానమార్ ఇంకా ఏదైనా వేసేసి మనమైతే టెంపుల్ దగ్గరికి పోతాం. సో టెంపుల్ దగ్గరికి పోయే ముందు మనమైతే ఇక్కడికి రావాలి. ఫస్ట్ మనకు వచ్చేసి మన గోదావరి నది తెలంగాణలో ఎంట్రీ అయ్యే ప్లేస్ ఇదే అన్నమాట, బాసరలో. అట్లా మనకు భద్రాచలం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది గోదావరి నది అన్నమాట. సో ఇక్కడ వాటర్ అట్లా చల్లుకొని మనం సీదా ఇంకా టెంపుల్కి వెళ్దాం. అయితే సరస్వతి టెంపుల్ ఇక్కడ ఉండడానికి రీజన్ కూడా మనం చెప్పుకుందాం ముందు. సో మనమైతే ప్రజెంట్ కిందికి పోతున్నాం. వాటర్ చల్లుకొని ఇక్కడ బోటింగ్ కూడా మా ఆప్షన్ ఉంటుంది మీకు, బోటింగ్. సో బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడనైతే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఒక రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇంకోటి నార్మల్ బ్రిడ్జ్ ఉంటుంది. రైట్. మరి బాసర యొక్క అసలు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు అన్నమాట చిన్నపిల్లలకి. సో అట్లా చేయడం వల్ల చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి చదువు వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. సో అప్పటి నుంచి ఇక్కడికైతే మనం సికింద్రాబాద్ నుంచి రావచ్చు డైరెక్ట్ ట్రైన్, మళ్ళీ నిజామాబాద్ నుంచి ఇంకా బైన్సా నుంచి రావచ్చు. కనిపిస్తుంది అయితే మనకు టెంపుల్ ముంగట అన్నమాట. టెంపుల్కి ఎంట్రీ పోయే ముందు బాసర ఇట్లా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఆటోలు పెట్టేసి ఉన్నాయి గుడి ముంగట్ని. మరి ఎట్లా పోవాలి? నేనైతే ఇక్కడికి 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన మా ఫ్రెండ్స్తోని, మా క్లాస్మేట్స్తోని. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే చాలా డేస్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే దర్శనంకి పోతున్నా, లోపలికి పోదాం. సో ఇదే అన్నమాట మన మెయిన్ ఎంట్రన్స్, సరస్వతి టెంపుల్ బాసర. రైట్, లోపలికి పోదాం. సో లోపలికి వచ్చేసినాం. లోపల నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ అయితే ఉంటుంది, మనం అక్కడ క్యూ లైన్లో వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటంటే ఫోన్ లోపలికి కలవలేదట. సో మనమైతే ఇక్కడ నుంచి దూరం నుంచి చూసుకోవచ్చు. టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకు పెద్ద సరస్వతి టెంపుల్ స్టాచ్యూ ఉంటుంది. సో అసలు బాసర ఎందుకు ఇక్కడ సరస్వతి టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉంది? వ్యాసుడు మహాభారత యుద్ధానంతరం తనకు ప్రశాంతత కోల్పోతాడు. సో అతను ఏం చేస్తాడంటే ప్రశాంతత కోసం దండకారణ్యంలోకి తపస్సు చేయడానికి పోతాడు. సో అతనికి అప్పటికి ఒక మంచి ప్లేస్ కావాలని అనుకుంటాడు. సో అట్లా లేంకగా అతనికైతే బాసర ప్రదేశం అయితే నచ్చుతుంది. సో అక్కడైతే తపస్సు చేయాలనుకుంటాడు. సో ఒకరోజు తపస్సు చేయంగా అమ్మవారు తమ విగ్రహాలను ప్రతిష్ఠించాల్సిందిగా కోరుతుంది. సో అప్పుడు వ్యాస మహర్షి ఏం చేస్తాడు, గోదావరి తీరానికి పోయి 3 ఇసుక దిబ్బలను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తాడు. వాళ్ళే మహాలక్ష్మి, సరస్వతి, కాళీమాతగా అవతరిస్తారు. సో మన ప్రజెంట్ అయితే అక్కడ సరస్వతి, మహాలక్ష్మి పక్కనే కనిపిస్తారు. వ్యాసుడు మొదటగా ఈ బాసరని వ్యాసపురిగా పెడతాడు పేరు. సో అట్లా వాసర నుంచి బాసర అనే పేరు మాత్రం మనకు తెలుసు అన్నమాట. సో అట్లా వ్యాస మహర్షి పేరు మీదనే బాసర అనే పేరు వచ్చింది. సో ప్రజెంట్ అయితే మనం వ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశానికి అయితే పోతున్నాం. సో ప్రజెంట్ మనం చూస్తుంది వ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. ఇక్కడే వ్యాస మహర్షి తపస్సు చేయడానికి వచ్చిండు. సో ఇది మనకైతే బాసరలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో లోపలికి పోయి దర్శనం చేసుకుని బయటకు వస్తారు. ఇది ఒక గుహ లాంటిది అన్నమాట, చాలా బాగుంటుంది. నేనైతే లోపలికి పోయినా ఆల్రెడీ. సో ఇదన్నమాట బాసరలో అన్ని ప్లేసెస్ చూసేసినా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం ఇక సీదా ఆలీసాగర్ పోదాం. ఆలీసాగర్లో ఏమంటే చూపిస్తా, చలో మరి. ఇప్పుడు మనకు కనబడుతుంది అయితే ఆలీసాగర్ లేక్ అనమాట. సేమ్ ఇండియా మ్యాప్ లెక్కన ఉన్నది. ఇది నిజాం కాలంలో కట్టిరన్నమాట. సో ఇది నిజామాబాద్కి దగ్గర ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఇక్కడికి పోతున్నాం, ఎందుకంటే ఇది మస్తు ఫేమస్ అన్నమాట. ఈ ఏరియాలో మంచి బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు మనం. ట్రిప్పులకి కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి ఇక్కడికి వస్తారు. మేము 10th క్లాస్లో ఇక్కడికి వచ్చినాం. సో మళ్ళీ ఇప్పుడే వచ్చిన. సో ప్రజెంట్ అయితే టికెట్ కౌంటర్ అన్నమాట. సో 5 రూపీస్ మాత్రమే ఎంట్రీ. లోపలికి పోయి లోపల మనకు పార్క్ లాగా ఉంటుంది, ఇంకా పక్కన మనకు లేక్ ఉంటుంది, బోటింగ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడైతే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇది అలీసాగర్ బోటింగ్ పాయింట్ అన్నమాట. ఇదంతా ఇది లేక్. సో ఇక్కడికి మనం అయితే ఇప్పుడు వచ్చినాం. ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది సేమ్ ఇది. సో ప్రజెంట్ అయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పైకి వచ్చిన సో పైన ఏమేమి ఉంటాయో చూద్దాం. సో పైన అయితే మనకు హరిత రిసార్ట్ ఉంటుంది ఇక్కడ పైన. ఇక్కడ నుంచి పైన నుంచి వ్యూ బాగా, ఇంకో సైడ్ మస్తు ఉంటుంది వ్యూ. చూడండి మీకు కనిపిస్తుందిగా. సో ఇక్కడ ఒకటి స్టూడియో కూడా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇదే అది. సో మీకు ఇప్పుడు ఒక ట్విస్ట్ చూపిస్తా చూడండి. సో అరకు 88 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి అరకు ఓన్లీ 88 కిలోమీటర్స్. ఇది నిజం అనుకుంటారా? కాదు, అది జస్ట్ షూటింగ్ పర్పస్ ఇట్లా పెట్టిండ్రు. సో అట్లా షూటింగ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ పైన. పైనుంచి ఇప్పుడైతే కిందికి చూడండి. ఇప్పుడైతే ఇదైతే బోటింగ్ ఏరియా మస్తు ఉంటుంది. బోటింగ్ నేను అప్పుడు 10th క్లాస్లో వచ్చినప్పుడు చేసిన, కానీ ఇప్పుడైతే టైం లేదు. సో మనం ఇంకా హైదరాబాద్ పోవాలి, మస్తు దూరం, ఇంకా 200 కిలోమీటర్స్ ప్లస్ పోవాలి. సో అందుకే ఇప్పటికీ ఆల్రెడీ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి తొందరగా. ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి, మరి ఏమైతే చూడాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం పోయేది గేట్స్ అనమాట. ఇవి అలీసాగర్ నుంచి వాటర్ సప్లై అవుతాయి వేరే సైడ్ ఫీల్డ్స్కి. సో అక్కడ కూడా మీకు చూపిద్దామని వచ్చిన. సరే మరి నిజామాబాద్ దాటేసి రామాయణపేట సైడ్ దాటేసి మొత్తం వచ్చిన ఇందల్వాయి ఫారెస్ట్ అనమాట. ఇది ఒక్కనే ఉన్న 10:30 అవుతుంది. యాక్చువల్లీ నేను మెదక్ సైడ్ పోదాం అనుకుంటున్నా, మెదక్ చర్చ్ ఇంకా మెదక్ ఏడుపాలి టెంపుల్. కాకపోతే చీకటి అయిపోయింది చూసుకున్నా, మేబీ కాకపోతే కవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటాయట. సో ఇక సీదా హైదరాబాద్ పోతున్నా. సో ఇంకా 10:30 దాటింది ఇప్పటికే. నేను పోయేసరికి ఎంత అవుతుంది, ఇంకా 100+ కిలోమీటర్స్ ఉంది. సో చూడాలి ఇక. ఇదన్నమాట మన బ్లాగ్. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఇట్లా జరిగినది. ఓన్లీ 1 డేలో ఇవన్నీ ప్లేసెస్ అన్ని కవర్ చేసిన నేను. మ్యాక్స్ ఒక 400+ కిలోమీటర్స్ వచ్చిన. మొత్తం ఒక 400 కిలోమీటర్స్ అయితే అవుతుంది పక్క. సో ప్రజెంట్ అయితే ఇక నేను ఆగినాడ ఫారెస్ట్లో ఒక్కనే ఉన్నా. ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా తినలే, నేను ఇంకా తినాలి. ఇప్పుడు తినేసి రెస్టారెంట్ ఏదైనా చేసి తినేసి ఇంకా మనం మన రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ అయితే రెస్టారెంట్లో వచ్చిన, తినేసి మళ్ళీ డైరెక్ట్ రూమ్ అయ్యి ప్లేసెస్ అన్ని కవర్ చేసేంత ఓపిక ఉంది. కాకపోతే అన్ని బంద్ చేసి ఉంటే టైం అయిపోయింది. బాయ్. ఇంకా వేరే ప్లేసెస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.